औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वमा कान लिनबिय्यिन अन यग़ुल्ल वमन यग़्लुल यअति बिमा ग़ल्ल यौमल क़ियामति सुम्म तवफ़्फ़ा कुल्लु नफ़्सिन मा कसबत वहुम ला युज़्लमून। अफ़मन इत्तबअ रिज़वानल्लाहि कमन बाअ बिसख़तिन मिनल्लाहि व मअवाहु जहन्नम व बि'सल मसीर। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణమయుడ పరకృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి దైవం, మానవులందరి సృష్టికర్త అయినటువంటి సర్వేశ్వరుడు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 161వ వాక్యం యొక్క అరబీ మూలంను ఇక్కడ మనం వినడం జరిగింది. సోదరులారా, దీని యొక్క అనువాదాన్ని తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాము. మనం అనేక సందర్భాల్లో తెలుసుకుని ఉన్నాము. సృష్టి ప్రభువు దైవం మానవాళిని అద్భుతమైనటువంటి రీతిలో మరి మలిచాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ అని చెప్పడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే, నేను మానవుణ్ణి అత్యున్నతమైనటువంటి అందమైనటువంటి రూపంలో సృష్టించాను అని. సృష్టిలో రకరకాల జీవాలు మనం చూస్తుంటాం. మరి కొన్ని 4 కాళ్ళ మీద నడుస్తుంటాయి, మరికొన్ని అసహ్యకరంగా ఉంటాయి. కానీ ఒక్కసారి మనిషిని మనము పరిశీలన చేసినట్లయితే ఎంతో అందమైనటువంటి ఆకారంతో మనిషిని సృష్టించడం జరిగింది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మనిషి ఈ విధంగా కాకుండా మరొక విధంగా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటాడో అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, 2 చేతుల స్థానంలో మరొక చెయ్యి, 2 కాళ్ళ స్థానంలో ఇంకొక కాలు ఉన్నట్లయితే చాలా అసహ్యంగా కనబడుతూ ఉంటుంది. మనిషి ఈ విధంగా ఉంటేనే అందంగా ఉంటాడు అనిపించేలాగా దైవము మనిషిని చాలా అందంగా సృష్టించాడు. మరి మరొక సందర్భంలో చెప్పడం జరిగింది, మీ మాతృగర్భాలలో మిమ్మల్ని 3 తెరలలో అద్భుతమైనటువంటి రీతిలో మలిచినవాడు మీ సృష్టికర్త అని దైవం చెప్పడం జరిగింది. మీకు ఏమీ తెలియని స్థితిలో మిమ్మల్ని నేను బయటకు తీశాను అంటున్నాడు. సోదరులారా, ఈ విధంగా మనిషిని ఎంతో బలహీనమైనటువంటి స్థాయి నుండి పుట్టించినటువంటి దైవం అతనికి మరి బుద్ధిని, జ్ఞానాన్ని, బలాన్ని ఇవ్వడం జరిగింది. మరి వాటి సహాయంతో అతను పెరుగుతాడు. మరి ఒక సంపూర్ణమైనటువంటి మనిషిగా మారతాడు. ఆ తర్వాత అతను తన జ్ఞానం మీద, తన డబ్బు, తన హోదాల మీద గర్వానికి పోయి మరి వీటినన్నింటినీ కూడా నేను సంపాదించాను అని అతను తనను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తనే ధిక్కరిస్తుంటాడు. తనకు ఎవరి నుండి అయితే అనుగ్రహాలు వస్తున్నాయో ఆయనను అసలు పట్టించుకోడు. ఈ విధంగా మనిషి ధోరణి క్రమక్రమేణా మరి దైవానికి దూరంగా పోతూ ఉంటుంది. సోదరులారా, ఈ విధంగా మనిషిని అందంగా పుట్టించినటువంటి దైవము ఈ ప్రపంచంలో నీ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపు, ఇక్కడ నిన్ను ఎవరు కూడా అడిగేవాడు ఉండడు, నీకు ఒక అడ్డు ఉండదు, అదుపు ఉండదు, నీ ఇష్టమే అని ఎంత మాత్రం కూడా మనిషికి ఈ జీవితాన్ని ఇవ్వలేదు. సోదరులారా, మనం చూస్తుంటాము ప్రకృతిలో ప్రతి విషయాన్ని గురించి కూడా మీరు పరిశీలన చేయండి. ప్రతిది ఒక లక్షణ నిమిత్తము మనము అవి నడుస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఉదాహరణకు చూడండి, ఒక చెట్టునే మనము తీసుకుందాము. మరి ఫలాలను ఇవ్వడము, నీడనివ్వడము, ఇంకా దానిని మరి కట్టెల రూపంలో, ఇంకా బొగ్గు రూపంలో కూడా మనము దానిని ఉపయోగించుకుంటాము.
ఈ విధంగా మానవాళికి సేవ చేయడం అనే ఒక మహత్తరమైనటువంటి లక్ష్యం నిమిత్తము దైవము ఆ చెట్టును సృష్టించడం జరిగింది. ఈ విధంగా మనము సృష్టిలో ప్రతి చిన్న వస్తువును పరిశీలించినా అది మానవాళికి సహాయం చేసే నిమిత్తము, సహకరించే నిమిత్తమే ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది సోదరులారా. ఈ విధంగా సృష్టిలో ప్రతి ఒక్కటి తన లక్ష్యం నిమిత్తము పనిచేస్తుంది. సూర్యుడిని చూడండి, మరి అనాది నుండి కూడా ఒక లక్ష్యం నిమిత్తము, దేవుని యొక్క ఆజ్ఞ నిమిత్తము మరి మానవాళికి సేవ చేస్తున్నాడు. ఈ విధంగా ఇంకా చూడండి, సృష్టిలో ప్రతి గ్రహాన్ని కానీ లేకపోతే ప్రతి అనుగ్రహాన్ని మనము పరిశీలన చేసినట్లయితే అవన్నీ కూడా ఒక లక్ష్యం నిమిత్తము మానవాళికి సేవ చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం సోదరులారా. మరి ఈ విధంగా మరి అన్నింటికీ కూడా లక్ష్యాలను నిర్దేశించే ఈ మనిషి తనకంటూ ఒక లక్ష్యం లేకుండా ఏదో గాలికి తిరిగినట్లుగా మనం చెప్తుంటాం కదా. ఈ విధంగా మనిషి జీవితం ఉంటుందా ఒక లక్ష్యం లేకుండా, ఒక గోల్ అనేది లేకుండా? కానీ సోదరులారా, మనిషి ఈ విధంగా భావిస్తున్నాడు అంటే అతను తన జీవితం పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉండలేదు అని మనము భావించాలి. ఎందుకంటే ఒక లక్ష్యం నిమిత్తము మనిషిని ఇక్కడ సృష్టించాడు సోదరులారా. ఏదో నీ ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేసి ఆ తర్వాత వచ్చేయి అని చెప్పేసి మనిషిని ఈ విధంగా లక్ష్యరహితంగా ఆయన సృష్టించలేదు సోదరులారా. ఈ విధంగా దైవము మరి పుట్టించిన తర్వాత అతనికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. తన జీవితం ఏ విధంగా గడపాలో అతనికి క్రమమైన పద్ధతిలో ఆయన మనకు నేర్పాడు. ఈ నేర్పడానికి ఆయన ఎన్నుకున్నటువంటి విధానం ఏమిటంటే ఆయన గ్రంథాలను పంపించడం జరిగింది. గ్రంథాలు ఆకాశం నుండి మరి దిగి వచ్చే పరిస్థితి కాదు సోదరులారా. మరి పైనుండి ఒక గ్రంథం రూపంలో, పుస్తకం రూపంలో కిందకి దిగిపోయింది అని అనుకోవడానికి ఎంత మాత్రం కూడా లేదు. ఆయన తన గ్రంథాలను మనలోనే నైతికబద్ధంగా ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ గల వాళ్ళను దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా ఆ గ్రంథాన్ని, ఆ వాక్యాన్ని మానవాళికి చేరవేశాడు. మరి ఈ విధంగా మానవాళికి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించి ఆచరించి ఒక నమూనాగా ఉండే ఆ మానవోత్తములనే మనము ప్రవక్తలు అని పిలుస్తాము సోదరులారా. ప్రవక్తల గురించి విశ్వాసులుగా పిలువబడేవారు, దైవ గ్రంథం మా వద్ద ఉన్నది అని చెప్పుకునేవారు చాలామంది మనకు కనబడతారు. కానీ అత్యంత నీచంగా ప్రవక్తలను చిత్రీకరించుకుంటారు సోదరులారా. వీటి గురించి దైవం వద్ద వాళ్ళు సమాధానం చెప్తారు. ఎందుకంటే సృష్టి ప్రభువు అల్లాహ్ ఈ విధంగా నిర్దేశిస్తున్నాడు, లా నుఫర్రికు బైన అహదెం మిన్హుం, నా ప్రవక్తల ఏ ఒక్కరి మధ్య కూడా మీరు భేదభావాన్ని చూపించకండి, ఆయన గొప్పవాడు ఈయన తక్కువవాడు అని. ఎందుకంటే గొప్పవాళ్ళని దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు. మరి సమాజంలో ఏ మచ్చ లేనటువంటి నీతిబద్ధమైనటువంటి వ్యక్తులనే దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు. లేనట్లయితే సోదరులారా, మానవులందరూ ఆయన మీద ఈ విధంగా ఆరోపణ చేస్తారు. నిన్నటి వరకు నీవు మాతో పాటు ఈ విధంగా చెడు పనుల్లో ఉండేవాడివి, ఈ రోజున దైవ ప్రవక్తను ప్రకటించుకుంటున్నాము, అది ఏ విధంగా సాధ్యము అని మానవులందరూ ఆయన మీద నిందారోపణలు చేస్తారు. ఆ విధమైనటువంటి అవకాశము మానవాళికి ఇవ్వకుండానే దైవము మరి గొప్ప వ్యక్తులను, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులలో మంచి వాళ్ళను, నైతికబద్ధమైనటువంటి వాళ్ళను, ఏ మచ్చ లేనటువంటి వాళ్ళను, ఇటువంటి వ్యక్తులను దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా మానవాళికి మరి మార్గాన్ని చూపించాడు సోదరులారా. కాబట్టి ఈ ప్రవక్తలందరూ ఒకే పరాతత్పరుడైనటువంటి ఆ సృష్టి ప్రభు అల్లాహ్ తరపు నుండి వచ్చిన వాళ్ళే, ఆయన సందేశాన్ని ఇచ్చిన వాళ్ళే. తమ సొంతమైనటువంటి సందేశము, తమ మనసుకు నచ్చినటువంటి విధానము వారు ఎంత మాత్రం కూడా ప్రకటించలేదు సోదరులారా. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు, వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసులిన్ ఇల్లా నూహు ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువ ఫఅబుదు. నేను మీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా ఆయన ద్వారా ఒకే సందేశాన్ని ఇచ్చి పంపించాను. అదేమిటంటే మీ దైవం ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించండి అన్న సందేశాన్ని ఇచ్చి పంపించాను అని దైవం చెప్పడం జరిగింది. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరి కోసం వచ్చినటువంటి మహాపురుషుడు. మరి మన అందరి యొక్క మంచి కోసం, సాఫల్యం కోసము తప్పించినటువంటి వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు, అదేమిటంటే మీరు ప్రవక్తల మధ్య
భేదభావాన్ని ఎంత మాత్రం కూడా చూపించకండి. ఎందుకంటే ప్రవక్తలందరూ ఒక తండ్రి సంతానం లాంటి వాళ్ళు. ఏ విధంగా అయితే ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డల మధ్య అనుబంధం ఉంటుందో ప్రవక్తలందరి మధ్య కూడా అదే విధమైనటువంటి అనుబంధం ఉంటుంది. కాబట్టి ఒక ప్రవక్త గొప్ప, ఒక ప్రవక్త తక్కువ, ఈ ప్రవక్త ఇన్ని మ్యాజిక్లు చేశాడు కాబట్టి, ఇన్ని అద్భుతాలు చేశాడు కాబట్టి ఈయన గొప్ప, ఈ ప్రవక్త ఏమీ చేయలేదు కాబట్టి ఈయన తక్కువ, ఈ విధంగా మనిషి ఈ రోజున చిత్రీకరించుకున్నాడు సోదరులారా. గ్రంథ జ్ఞానం లేనటువంటి వాళ్ళను, సరే వీడికి గ్రంథ జ్ఞానం లేదు కదా అని మనం భావించవచ్చు. కానీ గ్రంథము ఉండి కూడా, జ్ఞానము ఉండి కూడా, అనుదినము కూడా దైవ గ్రంథంగా పిలువబడే గ్రంథము పఠిస్తూ మరి దాని గురించి ప్రచారం చేస్తూ ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపిస్తున్నారు. భేదభావం చూపించడమే కాదు, అసలు ప్రవక్తలు అంటేనే అసహ్యకరంగా చిత్రీకరించుకోవడం మనం ఈ రోజున చూస్తూనే ఉన్నాం. దీనికి వారు సృష్టి ప్రభువు ముందు నిలబడి సమాధానం చెప్పాలి. ఏ విధంగా మీరు నా ప్రవక్తలను కించపరిచారు, నీచపరిచారు అని దైవం ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి సోదరులారా. కాబట్టి ఇట్టే దైవం మనల్ని విడిచిపెట్టేస్తాడు అని మనం భావించినట్లయితే మన అంతా మరి అపనమ్మకంలో మరి ఎవరు కూడా లేరు సోదరులారా. ప్రతి విషయాన్ని గురించి దైవం మనల్ని ప్రశ్నిస్తాడు. మనము విన్నటువంటి మాటల గురించి ప్రశ్నిస్తాడు, మనం పలికినటువంటి మాటల గురించి ప్రశ్నిస్తాడు. ఎవరో ఏదో చెప్తే మనము వినేసి దాని గురించి ఒక అభిప్రాయాన్ని కల్పించుకున్నట్లయితే సృష్టి ప్రభువు ముందు నిలబడి మరి మనం సమాధానం చెప్పాలి. నీకు నేను బుద్ధిని, జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని ఇచ్చాను, నువ్వు ఎంతవరకు దానిని మరి ఆలోచింపజేసి దానిని స్వీకరించావు? ఎవరు ఏదో చెప్తే వినేస్తావా? కాబట్టి సోదరులారా, ప్రతి విషయాన్ని గురించి కూడా మనం పరిశీలన చేసి అప్పుడు మాత్రమే మనం అంగీకరించాలి. నేను దైవం ఒక్కడేనండి అని నేను బోధిస్తున్నాను, మరి ప్రచారం చేస్తున్నాను, దానికి ఆలోచన చేయాలి. లేదండి ఆయన మసీదు నుండి దేవుడు ఒక్కడేనని చెప్తున్నారండి అని చెప్పేసి నేను వినేశాను, దానిని అనుసరించేశాను అని భావించడం కూడా పొరపాటు సోదరులారా. ఆ విధంగా చేయకండి, పరిశీలన చేయండి. సృష్టికి కర్త దైవము ఒక్కడు కాకుండా 2, 3, 3 కోట్ల మంది ఉన్నట్లయితే ఈ సృష్టి ఏ విధంగా ఉండేదో ఒకసారి పరిశీలన చేయండి. ప్రతీది కూడా సమస్తము కూడా పరిశీలన చేయండి, పరీక్ష చేయండి, పరిశోధన చేయండి. అప్పుడు మాత్రమే దానిని అంగీకరించండి. గుడ్డిగా ఎవరిని కూడా అనుసరించకండి సోదరులారా. గుడ్డిగా ఏది కూడా విశ్వసించకండి, గుడ్డిగా ఏది కూడా అనుసరించకండి. సమస్తము పరిశీలన చేయండి. దైవం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు, అద్భుతమైనటువంటి మేధాశక్తిని ఇచ్చాడు, అద్భుతమైనటువంటి ఆలోచన శక్తిని ఇచ్చాడు. వీటిని ఉపయోగించండి, ఆలోచన చేయండి. ఇదే దైవం కోరుతున్నాడు. బలవంతంగా మన చేత ఆయన మరి మనం విశ్వసించేలా చేయడము ఆయనకు పెద్ద పని కాదు సోదరులారా. మన మెదడులో ఉన్నటువంటి నరాల్లో ఒక నరాన్ని ఆయన సరిచేసినట్లయితే ఏ విధంగా అయితే ఈ జీవజాలాలు, ఈ ప్రకృతి అంతా కూడా ఒకే దేవుని యొక్క ఆరాధన చేస్తున్నాయో మనమందరం కూడా ఒకే దేవుని ఆరాధన చేసేవాళ్ళము. కానీ ఆ విధంగా బలవంతంగా ఆరాధనలు పొందడము, మన బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించకుండా మనము మరి దైవాన్ని తెలుసుకోవడము, ఇది ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు, ఆయన అభిమతం కాదు. కాబట్టి మనకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని మనము ఆలోచన చేసి ఆ జ్ఞానం ఆధారంగా అప్పుడు సత్యాన్ని గ్రహించాలి సోదరులారా. కానీ మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మరి అన్ని విషయాలను పరిశీలన చేస్తాం, కానీ దైవం విషయం వచ్చేసరికి మాత్రము మనము మన బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించము. తాత ముత్తాతలు మరి ఇతరులు ఏ విధంగా చెప్తారో గుడ్డిగా అనుసరించడమే తప్పించి మన బుద్ధిని, జ్ఞానాన్ని మనం ఉపయోగించము. అదే మన సొంత విషయాలకైతే సోదరులారా చూడండి, ఉదాహరణకు మన తాత ముత్తాతలు మరి పూరిపాకలో నివసించేవారు. మనము పూరిపాకలో నివసించడానికి ఇష్టపడతామా? లేదు లేదు. మంచి బిల్డింగ్ కావాలి మనకు. మన తాతలు ముత్తాతలు సైకిళ్ళ మీద తిరిగేవారు. మనము సైకిళ్ళ మీద తిరగడానికి ఇష్టపడతామా? లేదు లేదు. మనకు మోటార్ సైకిళ్ళు, కార్లు కావాలి. జీవితంలో ప్రతి విషయము వాళ్ళకంటే గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. దైవం విషయం వచ్చేసరికి మాత్రము మరి వాళ్ళని గుడ్డిగా మనము నమ్ముతుంటాము, వాళ్ళని గుడ్డిగా ఆచరిస్తుంటాం. ఇది మా ఆనవాయితీ అండి, మా సాంప్రదాయం అండి అని చెప్పేసి. నిజమే సోదరులారా, మంచి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా మనము పాటించాలి. అయితే మనము చేస్తున్నటువంటి పని కానివ్వండి, మనము అనుసరిస్తున్నటువంటి విధానం కానివ్వండి, సత్యానికి దూరంగా ఉన్నదా లేకపోతే దగ్గరగా ఉన్నదా, ఇది మనం పరిశీలన చేయాలి. భగవద్గీత గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 16వ అధ్యాయం 24వ శ్లోకాన్ని ఒకసారి ముందు తెరిచి చూడండి. అందులో చెప్తున్నాడు, తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే కార్యాకర్య వ్యవస్థిత్వం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి. దీని అర్థం ఏమిటంటే నీకు ఒక పని చేయాలి లేకపోతే చేయకూడదు అని నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రం అనేది ఒకటి ఉన్నది, అది ప్రమాణంగా నీవు తీసుకో.
అందులో చెప్పబడిన దాని గురించి నువ్వు ఆలోచన చేసి అప్పుడు మాత్రమే దాన్ని అనుసరించు అని చెప్పడం జరిగింది. దైవం మనకు ప్రతి కాలంలో కూడా శాస్త్రాన్ని పంపించాడు సోదరులారా. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత గ్రంథం ఉన్నది, బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. మన కాలం కోసము మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మనకు కళ్ళ ముందు ఉన్నది సోదరులారా. కాబట్టి మనం అందరం కూడా ఖురాన్ యొక్క వారసులము. ఎందుకంటే ఈ గ్రంథం మనందరి గ్రంథం, మనందరి కోసం వచ్చినటువంటి గ్రంథము, మన గ్రంథము. కాబట్టి ఇందులో వచ్చిన మనం దైవం మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఉపదేశాలు, ఆదేశాల మేర మనము మన జీవితాన్ని గడపాలి. ఏ విధంగా గడపాలో తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దైవం మనకు తెలియజేశాడు. ఆయనను అనుసరించాలి. అప్పుడు మనం సాఫల్యం పొందే అవకాశం ఉన్నది. మరి నేను అల్లాహ్ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల మనం ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా మరి సృష్టి ప్రభువు దైవం అల్లాహ్ అందరికీ కూడా మార్గనిర్దేశన చేయాలని, అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.